బోయపాటి శ్రీను ఉన్నాడు కదా డైరెక్టర్, ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఇంటికి పోయి ఆడిషన్ ఇచ్చిన నేను. ఇంటికి పోయి ఆడిషన్ ఇచ్చిన. ఆ మూవీ టైటిల్ కూడా చెప్పిండు అదే రోజు నాకు. లెజెండ్ మూవీ. లెజెండ్ మూవీ సెలెక్ట్ అయినా. సో ఆ డైలాగ్స్ ఎట్లా రాశారంటే, బోయపాటి శ్రీను ఒక బాలయ్య బాబుకో ఒక చిరంజీవికో అంటే వాళ్ళని ఊహించుకొని రాశాడు డైలాగ్స్. ఏదో వచ్చింది, ఒక మూవీ కూడా వచ్చి ఆఫర్ వచ్చింది, కానీ నేను చేయనన్నాను. తర్వాత మహర్షి మూవీలో ఆఫర్ వచ్చింది, చాలా మూవీస్లో వచ్చాయి. ఎందుకు వదులుకున్నారు? నేను జాబ్ చేస్తున్నా అని చెప్పినా కదా అప్పుడు. నేను జాబ్ చేస్తున్నా అని చెప్పినా కదా అప్పుడు. ఫ్లూట్ జింక ముందు, సింహం ముందు కాదు. అల్లు అరవింద్ అంటే అందరు ఏమనుకుంటారు, ప్రొడ్యూసర్ అనుకుంటారు, కానీ అతనికి డైరెక్షన్ కూడా వచ్చు. అయితే నాకు నేను అతని దగ్గర శిష్యుని, నేను డైరెక్షన్ నేర్చుకున్నా. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. నేను ఫ్యాక్షన్ స్టోరీస్ సూపర్ రాస్తాను అనమాట. ఫ్యాక్షన్ స్టోరీస్ ఆ జోనర్ వేరే ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చూస్తావు. సో అనుకోకుండా ఎట్లా కనెక్ట్ అయ్యా చూసావా. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ రోబోట్ 2.0 మూవీ చేస్తున్నాడు. నేను అతనికి ఆడిషన్ ఇచ్చాను, ఆడిషన్లో సెలెక్ట్ అవ్వలేదు. అండ్ హీరో రజనీకాంత్ గారు నన్ను రికమెండ్ చేశారు. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను రోబోట్ 2.0కి. ఏంటి మమ్మీ ఎవడీడు? సందీప్ రెడ్డి వంగ తెలుసా? అర్జున్ రెడ్డి ఫస్ట్ మూవీ అతనిది. అర్జున్ రెడ్డి స్టోరీ పట్టుకొని 2 సంవత్సరాలు తిరిగిండు. మీ గురించి మీరు ఒక వర్డ్ చెప్పమంటే మీరు ఏం చెప్పుకుంటారు? నేను హీరో. నేను హీరో అంతే. డబల్ హీరోయిన్ కావాలనేసి స్టోరీ రాసుకున్నారు కదా. ఒకవేళ అదే చెప్తున్నా, ఒకవేళ ఇద్దరు హీరోయిన్స్ ఉంటే మాత్రం ఒకరు కాజల్ అగర్వాల్ని పెట్టుకుంటాను, ఇంకొకరు సమంతని పెట్టుకుంటాను. హాయ్ హలో నమస్తే అందరికి, నేను మీ వినోద్. సో ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు, అతను ఎవరో కాదు, సునిశిత్ గారు. నమస్తే అండి. హాయ్. నమస్తే, ఎలా ఉన్నారు? యా సూపర్. మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడిగి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే, డెఫినెట్గా. సో మీ వేలోకి వెళ్ళకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్ళిపోదాము. అయ్యా ఫస్ట్ మీ పేరేంటి, ఫుల్ నేమ్? నా పేరు శ్రీరామోజు సునిశిత్. శ్రీరామోజు సునిశిత్. మీ ఎక్కడ ప్రాపర్ ఇల్లు? మాది ప్రాపర్ వచ్చేసి జనగాం. ఓకే. అంటే జనగాం బర్త్ ప్లేస్. నేను మొత్తం పెరిగిందంతా వరంగల్ అండ్ హైదరాబాద్. జనగాంలో ఎప్పుడు స్టే చేయలేదు. ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటే అట్లా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకొని రావడం అంతే. ఓకే. ఎంతమంది మొత్తం సిబ్లింగ్స్? నేను అండ్ నాకు ఒక యంగర్ బ్రదర్ ఉన్నాడు, సుజిత్. ఇద్దరమే. సుజిత్. సూపర్ పెట్టేసి మీరు పెట్టుకురా? అంటే ఎస్తో స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అట్లా పెట్టారు, మా పేరెంట్సే పెట్టారు. ఓకే. మీ స్టడీ అయింది మరి? నా ఎడ్యుకేషన్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. యూనివర్సిటీ అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. అయితే మీరు మీ చిన్నప్పటి లైఫ్ ఏ విధంగా ఉండే అసలు? చైల్డ్హుడ్ లైఫ్ నాది ఏంటంటే, మా ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో మా ఫాదర్కి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, సో మొత్తం అంటే మన అప్పుడు వరంగల్ డిస్టిక్ ఉండే మా ఫాదర్ జోన్. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వడం వల్ల మొత్తం వరంగల్ డిస్టిక్లో ఉంటాయి కదా విలేజెస్ కానివ్వండి, సో అట్లా ట్రాన్స్ఫర్స్ అయ్యేది అనమాట. సో అందువల్ల కొన్ని రోజులు మరిపిడ బంగ్లా, కొన్ని రోజులు వేరే 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 ఉంటాయి కదా ప్లేసెస్లో, అట్లా మా ఫాదర్ వర్క్ చేసేది. మేము మాత్రం మరిపిడ బంగ్లాలో ఉన్నాము. తర్వాత మేము హన్మకొండ వచ్చామన్నమాట. నేను అప్పుడు ఎస్ఎస్సి ఉన్నా. ఎస్ఎస్సికి హన్మకొండ వచ్చేసాము. సో ఎస్ఎస్సి నుంచి బీటెక్ వరకు వరంగల్, ఎంటెక్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నా. ఎంటెక్ ఉస్మానియా కాబట్టి హైదరాబాద్కి వచ్చేసాము. 2008లో స్టార్ట్ అయిందనమాట ఎంటెక్. అప్పటి నుంచి నేను హైదరాబాద్లోనే ఉన్నా. 2008 నుంచి హైదరాబాద్లో. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఉంది కదా, అప్పుడే స్టార్ట్ అయింది 2008లో.
ఓకే. అప్పటి నుంచి అక్కడే ఉన్నాయి, హైదరాబాద్లో ఉండిపోయినా. అంటే మీ ఇంజనీరింగ్ ఎప్పుడు అయిపోయింది మళ్ళీ? మొత్తం మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయిపోయింది 2010. 2010లో. 10లో అయిపోయింది. నేను 11లో వరంగల్లో జాబ్ చేశాను. వరంగల్లో 3 years, ఇక్కడ హైదరాబాద్లో 2.5 years జాబ్ చేశాను. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో చేశాను. ఏం జాబ్ చేశారు వరంగల్లో, హైదరాబాద్లో? అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే దేని గురునానక్లో చేసిన. ఎలక్ట్రికలే, ఎలక్ట్రికల్. మొత్తం ఎలక్ట్రికల్ ఫీల్డే. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళలేదు నేను సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు అంటే, నేను నేర్చుకున్నాలే C++, జావా నేర్చుకున్నా, కానీ మనకు అవి ఎక్కలేదు, మన మైండ్కి ఎక్కలేదు జావా లాంగ్వేజెస్. అందుకని ఎలక్ట్రికల్ సైడే ఉన్నా అనమాట. అంటే మీరు సినిమాలోకి రావాలనేసి ఎప్పుడు అనుకున్నారు? యాక్చువల్గా నాకు వరంగల్లో ఉన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో అంటే వరంగల్లో ఉన్నప్పటి నుంచి నేను మూవీస్ బాగా చూసేవాడిని. ఓకే. సో వీక్లీ ఒక మూవీ చూసేవాడిని తప్పకుండా. అంటే మంత్లీ మినిమం ఒక 3 to 4 మూవీస్ చూసేవాడిని. సో అట్లా నాకు సినిమా ఫీల్డ్ అంటే ఆసక్తి అనమాట. సో ఆ టైంలో ఎప్పుడంటే నేను బీటెక్ చదివే రోజుల్లో, ఎప్పుడు ఎంత అంటే 2004 ఆ టైంలో హన్మకొండ అంటే వరంగల్ అంటారు. సో వరంగల్ డిస్ట్రిక్ట్లో ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, మళ్ళీ ఈ డైరెక్షన్ ఇన్స్టిట్యూట్స్ కానీ అప్పుడు లేవు. ఓకే. నాకు బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేసేటప్పుడు ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే నేను మూవీస్ బాగా చూస్తా కదా, సో నేను ఎక్కువ ఈ స్టోరీస్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని అనమాట. సో మన యూట్యూబ్లో స్టోరీస్ మీద కాన్సన్ట్రేట్ అంటే ఎట్లా, ఈ విధంగా నరేట్ చేశారనా, లేకపోతే మీరు కూడా రాయాలనే? యా, సో నాకు స్టోరీస్ రాయాలని బాగా కోరిక అనమాట. సో అయితే ఏం చేసేవాడిని అంటే, నేను మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు హైదరాబాద్లో ఫ్రీ టైం ఉండేదన్నమాట. నేను హాస్టల్లో ఉన్నా, గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాను. సో కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు మాకు ఇంటర్నెట్ ఫ్రీ ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ కదా, ఉస్మానియాలో ఉన్నప్పుడు. ఏ ఇయర్లా? 2008లో. 2008లో ఇంటర్నెట్ ఫ్రీ ఉంది. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఇంటర్నెట్ ఫ్రీ అని అనమాట మాకు. సో ఇక యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో చూసేవాడిని, మూవీస్ చూసేవాడిని. అంటే మొబైల్లో చూసారా ఎట్లా? ఆ సిస్టమ్ ఉండేది, ఓకే. ఆ సిస్టంలో చూసేది. కొన్ని స్క్రిప్ట్స్ అట్లా అంటే నాకు నేనుగా కొన్ని నేర్చుకున్నాను అనమాట. మూవీస్ చూస్తూ మనకు కొంచెం అవగాహన వస్తుంది కదా స్టోరీ మీద. సో అట్లా మూవీస్ చూస్తూ స్టోరీస్ రాసేవాడిని అనమాట, ప్రాక్టీస్ చేసేవాడిని. సో అట్లా నాకు స్క్రిప్ట్ రైటింగ్ అనేది నాకు బాగా ప్యాషన్ అనమాట. సో ఆ తర్వాత ఒక రైటర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశాను నేను. ఒక రైటర్ దగ్గర, పెద్ద రైటర్ అతను, చిన్ని కృష్ణ ఉన్నాడు కదా రైటర్, ఆయన దగ్గర నేర్చుకున్నా. అండ్ ఇంకొక రైటర్ కూడా ఉంటాడు, ఆయన పేరు గుర్తురావట్లేదు, కాకపోతే ఇంకొక రైటర్, ఫేమస్ రైటర్ అనమాట, ఆయన దగ్గర కూడా అసిస్టెంట్గా నేర్చుకున్నా స్టోరీస్. తర్వాత మంచి మంచి పెద్ద పెద్ద హీరోస్ని అప్రోచ్ అయ్యానా, స్టోరీస్ నరేట్ చేయడం వచ్చానమాట నాకు. అయితే ఒక్క నిమిషం, స్టోరీ నరేట్ చేయడం వచ్చాను. సో స్టోరీస్ రాశాను అంటున్నారు. ఒక్కసారి మీరు రాసిన స్టోరీలలో ఏదన్నా మంచిగా ఎట్లా అంటే సినాప్సిస్ టైపు కట్ చేస్తూ ఒక స్టోరీ నరేట్ చేయరాదని అట్లా అంటారా? అంటే నేను 2014లో టీడీపీ పార్టీలో వర్క్ చేశాను. సో టీడీపీ పార్టీలో అంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద బ్యానర్ ఉంది, ఒకటి ప్రొడక్షన్ బ్యానర్ ఉంది. సో నేను ఆ బ్యానర్ వాళ్ళకి ఇచ్చాను స్టోరీస్ రాసి. అదే ఒక స్టోరీ చెప్పండి మాకు. సో అంటే ఇప్పుడు బాలకృష్ణ తీసిన సినిమాల్లో అంటే నేను టైటిల్స్ ఇవ్వను కాబట్టి నేను తీసిన స్టోరీస్ వచ్చినాయి కాదు, మీరు తీయాలనుకుంటున్న స్టోరీ, నేను తీయాలనుకున్న స్టోరీయా, మీరు తీయాలనుకుంటున్న స్టోరీ, మీరు రాసిన స్టోరీ, మీరు రాసిన దాంట్లో ఏ స్టోరీ అయితే బయటికి రాలేదు అది చెప్పండి అంటున్నా. లేదు యాక్చువల్గా నేను అంటే చెప్తాను. యా, సో నేను ఇచ్చిన స్క్రిప్ట్స్ కాకుండా ఏమన్నా చేయబోయే మూవీ స్క్రిప్ట్. అర్థమైంది. నేను అనేది ఏంటంటే బయటకు వచ్చిన సినిమాలు కాదు మనం. అదే నేను నా మైండ్ లో ఉన్న మీరు రాసిన బయటికి రాని స్టోరీస్ చెప్పాలి, ఎందుకంటే తీసిన అది స్టోరీ. సో యాక్చువల్గా ఏంటి అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 స్టోరీస్ రాసిన అనుకో, ఒక డైరెక్టర్కి ఒక 2-3 స్టోరీస్ నచ్చి తీసుకున్నాడు అనుకో, మిగతా 7 or 6 స్టోరీస్ నా దగ్గర ఉంటాయి. సో అందులో నుంచి ఏదో ఒక స్టోరీ చెప్పమంటున్నావు కదా. ఇదేంటి అంటే, ఇప్పుడు ఆ 6 స్టోరీస్లోంచి నేను ఏదో ఒక స్టోరీ చెప్పింది అనుకో, ఆ ఫ్యూచర్లో మళ్ళీ ఎవరైనా డైరెక్టర్ స్టోరీ నచ్చి తీసుకున్నాడు అనుకో, కాపీరైట్ ఇష్యూ వస్తుంది అనమాట. కాపీరైట్ ఇష్యూస్ చాలా జరిగాయి ఇండస్ట్రీలో. అందుకే నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నేను స్క్రిప్ట్ రైటర్ని మాత్రమే అని చెప్తాను, కానీ ఎక్కడ కూడా నేను స్టోరీ చెప్పను.
ఏ రిలీజ్ అయిన మూవీ కానీ రిలీజ్ కాని మూవీ కానీ ఎక్కడ నేను స్టోరీ అనేది లీక్ చేయను మూవీ, అసలు లీక్ చేయకూడదు స్టోరీ అనేది. అది యాజ్ పర్ ద మన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రూల్స్ ప్రకారం స్టోరీస్ లీక్ చేయకూడదు అఫీషియల్గా. అంటే ఇది అఫీషియల్ ఛానల్ కాబట్టి లీక్ చేయకూడదు. సో అంటే నేను నేను డిప్లొమా ఇన్ స్క్రిప్ట్ రైటింగ్ చేశాను, డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశాను. సో స్టోరీ ఎట్లా రాయాలో చెప్తాను నేను. ఓకేనా? అంటే మీరు స్టోరీ రాయారు, స్టోరీ రాస్తాను, ఎట్లా రాయాలో చెప్తాను నేను. అదే నేను ఏమంటున్నా అంటే మీరు స్టోరీ రాసారు కదా, సో ఇప్పుడు మీరు ఇద్దరు హీరోలకు చెప్పాలన్నారు, ఒక డైరెక్టర్ చెప్పినారు. సో వాళ్ళకి అప్రోచ్ అయినప్పుడు ఏ విధంగా స్టోరీ విధంగా ఇప్పుడు బయటికి రాని స్టోరీ ఒక స్టోరీ చెప్పండి అంటున్నా. అది లేదు బ్రదర్, నేను స్టోరీ చెప్పను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను స్టోరీ చెప్పండి. ఓకే ఓకే, నువ్వు చెప్తావులే కానీ స్క్రిప్ట్ అనేది ఎట్లా రాయాలో చెప్తాను నేను. వినండి, సరే చెప్పండి. నేను దగ్గర ఒక 100 స్క్రిప్ట్స్ రాశాను. ఆ స్క్రిప్ట్ అనేది ఎట్లా రాయాలో చెప్తానండి, సింపుల్ గా చెప్తాను. హాలీవుడ్ వరకు రాసినా ఒక 2 minutes లో చెప్తాను. హాలీవుడ్ రేంజ్ లో రాయలేదులే కానీ టాలీవుడ్ మనదంతా తెలుగే. నేను అంటే ఎస్ఎస్సి వరకు తెలుగు మీడియమే, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో నేను ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయిపోయా. ఇంగ్లీష్లో స్క్రిప్ట్ రాయరాదు నాకు, ఓన్లీ తెలుగులోనే రాస్తాను నేను. సో స్క్రిప్ట్ ఎలా రాయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకునే వాళ్ళు ప్లాట్ అంటారు. ప్లాట్ అంటే ఏంది అంటే 1 page స్టోరీ. స్టోరీ అనేది 1 page రాయాలి. ఆ 1 page స్టోరీని ఇప్పుడు నువ్వు స్క్రిప్ట్ రైటర్వి, నువ్వు సపోజ్ అల్లు అరవింద్ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినావు, గీతా ఆర్ట్స్కి పోయినావు. పోయి అరవింద్ గారు నీకు స్టోరీ నరేట్ చేయడానికి ఒక 10 minutes టైం ఇచ్చింది. ఈ 10 minutesలో ఏం చేయాలంటే వాళ్ళు బాబు నాకు ప్లాట్ చెప్పమ్మా అంటారు. ప్లాట్ అంటే ఏంటంటే ఈ 1 page స్టోరీని నువ్వు నరేట్ చేయాలి 10 minutesలో. ఓకే. సో 10 minutesలో నువ్వు రాసుకున్న స్టోరీ నరేట్ చేస్తావు. ఆ ప్రొడ్యూసర్కి కానీ ఆ డైరెక్టర్కి కానీ ఏదైనా సరే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ పోగానే 10 minutes స్టోరీ వింటారు. 10 minutes వింటారు. వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి, మనం అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళాలి. అపాయింట్మెంట్ తీసుకోకుండా సరే గేట్ దగ్గర అక్కడిక్కడ కలిసి కారు ముందుకు ఆపి మరి ఒక 1 minute 2 minutes చెప్పేశారు కదా. లేదు ఇప్పుడు అంత సినిమా లేదు బ్రదర్. ఇప్పుడు ఎందుకంటే చెప్తానండి, ఇప్పుడు దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో మీరు ఇంటర్నెట్లో మీకు కాంటాక్ట్ నెంబర్స్ దొరుకుతాయి, ఈమెయిల్ ఐడీస్ దొరుకుతాయి. సో మీరు ఈమెయిల్ చేయొచ్చు ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి. మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎవరినైనా కలవాలి అనుకుంటే ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. ఓకేనా? నేను చెప్పేది స్క్రిప్ట్ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ. సో ప్రొడ్యూసర్స్ని కలిస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. సో ఒక 1 hour అపాయింట్మెంట్ ఇస్తారు. వీలైతే వాళ్ళు క్యాబ్ పంపిస్తారు, వెళ్ళేసి స్టోరీ నరేట్ చేయాలి. నచ్చితే ఇమీడియట్గా మీకు అడ్వాన్స్ ఇస్తారు, చెక్ రాసి ఇచ్చేస్తారు. సో అంటే ఈ అడ్వాన్స్లు ఇవన్నీ కూడా అఫీషియల్గానే ఉంటాయి, మీరు అన్అఫీషియల్ అనుకోవద్దు. సో అఫీషియల్గా ఉంటాయి. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కూడా తీసుకుంటారనమాట. ఎనీ ప్రొడక్షన్ హౌస్లో ఆర్టిస్ట్కి కానీ డైరెక్టర్కి కానీ స్క్రిప్ట్ రైటర్కి కానీ పేమెంట్ ఇచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ అవుతుంది. సో అది అనమాట. సో స్టోరీ ఎట్లా రాయాలి అంటే ఇది స్టోరీ నెరేషన్. సో స్టోరీ ఎట్లా రాయాలంటే ఇప్పుడు చెప్తానండి. స్టోరీ నరేషన్ అవ్వలేదు ఇంకా. స్టోరీ నరేషన్ అంటే మీరు ఏమన్నారంటే ఏ విధంగా రాయాలని చెప్పారు అంతే. అంటే ఏ విధంగా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని అప్రోచ్ అవ్వాలని చెప్పాను. సో ఇప్పుడు ఎట్లా రాయాలి ఒక స్క్రిప్ట్ అంటే ఫస్ట్ ప్లాట్ రాసుకోవాలి. మనం ఒక 1 page స్టోరీ రాసుకొని అది పక్కన ఇట్లా పెట్టుకోవాలి టేబుల్ పైన. సో ఇప్పుడు ఆ స్టోరీని మనము ఎలాబొరేట్ చేయాలి. ఎలాబొరేట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక స్క్రిప్ట్లో ఒక ప్రోటాగానిస్ట్ ఉంటాడు, ఒక యాంటాగానిస్ట్ ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది. మేబీ ఒకరిని పెట్టుకోవచ్చు, ఇద్దరిని పెట్టుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. అది మీరు రాసిన స్టోరీలో ఎంతమంది హీరోయిన్స్ పెట్టుకున్నారు? నేనైతే ఇద్దరు హీరోయిన్స్ పెట్టినా. మీరు రాసిన ప్రతి స్టోరీలో అంటే ప్లాట్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి. సింగిల్ ప్లాట్ ఉంటుంది, డబుల్ ప్లాట్ ఉంటుంది, ట్రిపుల్ ప్లాట్ ఉంటుంది, మళ్ళీ మల్టిపుల్ ప్లాట్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది హౌ టు రైట్ ఏ డబుల్ ప్లాట్ స్టోరీ చెప్తున్నాను ఇప్పుడు నేను. సో క్లియర్ అయినాక అదే చెప్తున్నాను. మనకి ఏంటంటే క్లియర్ కూడా అవ్వలేదు. స్టోరీ ఏ విధంగా ఒకటి చెప్పండి అంటే మీరు చెప్పట్లేదు. లేదు, స్టోరీ చెప్పకూడదు, నేను స్టోరీ ఎట్లా రాయాలో చెప్తున్నాను అనమాట. సో లెట్ us సపోజ్ డబుల్ ప్లాట్ అంటే ఏంటి అంటే దీంట్లో 2 stories ఉంటాయి. 2 stories అంటే ఇప్పుడు
ఇద్దరు హీరోస్ ఉంటారు, ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అవి టూ ప్లాట్స్ సో ప్యారలల్గా డబుల్ ప్లాట్ అంటారు. సో డబుల్ ప్లాట్లో ఇప్పుడు ఫస్ట్ హీరోకి ఉన్న అఫైర్ అంటే లవ్ స్టోరీ చూపిస్తారు, సెకండ్ హీరోకి ఉన్న లవ్ అఫైర్ స్టోరీ అది చూపిస్తారు, ప్యారలల్గా చూపిస్తారు అనమాట. సో అది డబుల్ ప్లాట్ అంటారు. సో ఇట్లా స్టోరీని మనం ఎలాబొరేట్ చేసుకోవాలి. అంటే ఇంకా డెప్త్కి వెళ్తే ఏంటి అంటే ఈ ఎలాబొరేట్ చేసే స్టోరీని కొంతమంది రైటర్స్ ఇట్లా కంటిన్యూస్గా రాస్తారు, అంటే కంటిన్యూస్గా రాస్తూ ఉంటారు. కొంతమంది ఏమో సీన్స్ వైజ్ రాస్తుంటారు. ఇప్పుడు నేనున్నా యాజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్గా నాకు సీన్ వైజ్ రాయడం, నేను చెప్పిన కదా నేను డిప్లొమా ఇన్ స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా చేశాను. సో నేను రాయగలను, నాకు ఒక గంట టైం ఇస్తే నేను టకటక ప్లాట్ రాసి ఇచ్చేస్తాను అనమాట. ప్లాట్ కానీ స్టోరీ ఎలాబొరేషన్ కానీ ఇవన్నీ చేయగలుగుతాను నేను. అంటే నేను నీకు ఫస్ట్ మూవీ రూల్స్ ఎలా ఉంటాయంటే చెప్తా నేను మూవీ రూల్స్ ఎలా ఉంటాయంటే చెప్పండి. ఏమంటుందంటే ఇప్పుడు మీరు రాసిన స్టోరీస్ బయటకు వచ్చినాయి కదా, మీరు ఏ స్టోరీ అయితే రాసినో బయటకు వచ్చినాయో ఆ స్టోరీ చెప్పండి. బయటకు వచ్చిన స్టోరీయా? సరే, అట్లయితే నేను టీడీపీలో వర్క్ చేశానండి. చేసినప్పుడు చెప్తాను, నందమూరి వాళ్ళది బ్యానర్ ఉంది, అందులో చాలా స్క్రిప్ట్స్ ఇచ్చాను. నాకు నచ్చిన స్క్రిప్ట్ చెప్తాను. నాకు నచ్చిన స్క్రిప్ట్ రిలీజ్ అయిన మూవీ మన హీరో బాలకృష్ణ గారు చేశారనమాట. అది ఆ మూవీ వచ్చేసి చెన్నకేశవరెడ్డి మూవీ. అది ఎప్పుడు వచ్చింది? జమాన్లో వచ్చింది మూవీ అది. చెప్తాను, నాకు నచ్చిన మూవీ. ఉన్నా నేను అప్పుడు 10th క్లాస్ రాసిన స్టోరీ. అప్పుడు నేను 10th క్లాస్లో లేను. చెన్నకేశవరెడ్డి ఎప్పుడు వచ్చింది? ఏమో నాకు ఇయర్ గుర్తులేదు. ఎప్పుడు వచ్చింది చెక్ చేసి ఒక్క నిమిషం చూడు, ఏ ఇయర్ రిలీజ్ అయిందో చూడు చెన్నకేశవరెడ్డి. ఇది ఎప్పుడు వచ్చింది? 2002లో వచ్చింది చెన్నకేశవరెడ్డి. 2002? మీరు 2000 చిల్ప్రోకి వచ్చేసి సునీల్ గారు దొరికిపోయారు. అంటే చెప్పాడు అన్ని ఫేక్ ముచ్చట్లని. లేదు, అయితే మూవీ నేమ్ అది కాదు కావచ్చు, కానీ నేను ఖచ్చితంగా ఇచ్చాను మూవీస్కి, మన బ్యానర్కి మూవీ స్టోరీస్ అయితే ఇచ్చా. ఇవ్వండి, 2002లో రిలీజ్ అయింది మూవీ. ఇది 2002. సరే ఓకే, ఫేక్ కాదు, ఇది స్టార్ కూడా కాదు మీరు చెప్పేది, ఫేక్ ముచ్చట్లు. సరే, అది వదిలేసాయి, స్క్రిప్ట్ రైటింగ్ వదిలేసాయి. ఏదైనా స్టోరీ చెప్పండి. మీకు ఇప్పుడు స్టోరీ చెప్తున్నా కదా బ్రదర్, సరే చెప్పండి. నేను డిప్లొమా ఇన్ స్క్రిప్ట్ రైటింగ్ చేసిన, ఊరికైనా రాయను నేను స్టోరీస్. అదే చెప్పాను, నా దగ్గర సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మాటలు కాదు. నువ్వు ఏదో యాంకరింగ్ ఫీల్డ్కి నువ్వు కొత్త కావచ్చు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లా ఉండదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో పేరు చెప్పు. ఒక పెద్ద హీరో పేరు చెప్పు. అందరు పెద్దలు టాలీవుడ్లో ఆల్మోస్ట్ అందరు పెద్దలు. నీకు ఇష్టమైన హీరో? నాకు హీరోస్ అనేది అంత ఇష్టం. ఒక సినిమా లవర్గా మాత్రం అందరు సినిమాలు చూసా, కానీ పలానా హీరో అనొచ్చు, పలానా హీరో అని లేదు. ఓకే సరే, నేను చెప్తాను. నేను ఎవరి మూవీస్ చూస్తా అంటే బాలయ్య బాబు మూవీస్ చూస్తా. బాలయ్య బాబు పుట్టుకతోనే హీరో అవ్వలే. ఆయన సో యుఎస్ఎల్లో కొన్ని చదువుకొని వచ్చి సర్టెన్ ఏజ్ వచ్చాక హీరోగా మూవీస్ చేశాడు. అప్పుడు ఓల్డ్ మూవీస్ చూసావా బాలయ్య బాబు? చూసావా ఓల్డ్ మూవీస్? చెప్తున్నా స్టోరీ కావాలని నేను చెప్తున్నా. ఒక స్టోరీ నరేట్ చేయండి అంటున్నా. మీరు స్టోరీ నరేట్ చేయను నేను. అంటే మీరు చెప్పిన స్టోరీ బయటకు వచ్చింది అన్నారు కదా, సినిమా తీసారన్నారు కదా, ఆ స్టోరీ చెప్పండి. నేను స్క్రిప్ట్ రైటర్ బ్రదర్. నేను చెప్పేది స్టోరీ చెప్పినాను, ప్రొడ్యూసర్కి చెప్పినాను, ఒక హీరోకి స్టోరీ చెప్పినాను, నేను స్టోరీ చెప్పారు కదా. నేను అదే చెప్తున్నా. నేను ఆల్మోస్ట్ 100 స్క్రిప్ట్స్ ఇచ్చా, ఒక్కటి కాదు, 2 కాదు. అందులో ఏ మూవీకి స్టోరీ ఇచ్చానో నాకే గుర్తులేదు. ఎన్ని రిలీజ్ అయినాయి ఆ మూవీస్? ఎన్ని రిలీజ్ అయినాయి అంటే అన్నీ రిలీజ్ అవ్వవు బ్రదర్. ఇప్పుడు ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక 10 సినిమాలు తీసిన, అన్ని హిట్ అవుతాయా? హిట్ ముచ్చట మీ ముచ్చట కూడా అన్ని హిట్ కావు. నేను హిట్ అనవట్లేదు, నేను అనేది ఏంటంటే మీరు 100 స్క్రిప్ట్లు ఇచ్చారు కదా, దాంట్లో ఎన్ని రిలీజ్ అయ్యాయి అంటున్నా. చాలా, నేను 100 స్క్రిప్ట్స్ ఇస్తే అరౌండ్ ఒక 70 అయితే రిలీజ్ అయ్యి ఉంటాయి. 70 పక్కా రిలీజ్ అయ్యే ఉంటాయి. రీసెంట్గా ఏమన్నా సినిమా రిలీజ్ అయిందా మీరు ఇచ్చిన స్టోరీలా? నేను రీసెంట్గా వర్క్ చేయలేదు కదా బ్రదర్, అదే ఎప్పటి వరకు రైటర్గా. నేను 2014లో 15లో చేశా. లాస్ట్ మూవీ అన్నారు కదా 70 వరకు అయినాను కదా. సో మీ అంటే లాస్ట్ వరకు 70 వచ్చిన సినిమా ఏది, ఏ మూవీ అది? ఏ ఇయర్?
మీరు అంటున్నారు కదా 70 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ 70 సినిమాల లాస్ట్ సినిమా ఏది అని నాకు టైటిల్స్ గుర్తుండవు బ్రదర్. టైటిల్ లేకున్నా కానీ మీకైతే స్టోరీ అయితే గుర్తుంటుంది కదా. నేను ప్రొడక్షన్ హౌస్లో నేమ్స్ చెప్తా. గీతా ఆర్ట్స్కి వెళ్ళు, సురేష్ ప్రొడక్షన్స్కి వెళ్ళు. ఇవన్నీ కాదు నాకు కావాల్సింది 70 సినిమాలు అన్నారు కదా, 70 సినిమాలల్లో రిలీజ్ 100 స్టోరీస్ ఇస్తే 70 రిలీజ్ అయినాయి అన్నారు. సో 70 ఇట్లల్లో ఒక్క స్టోరీ చెప్పండి, 70 రిలీజ్ అనే దాంట్లో ఒక్క స్టోరీ చెప్పండి. రిలీజ్ అయిన స్టోరీయే కదా, మీరు తాపెట్టుకున్న స్టోరీ అడగట్లేదు. ఓకే, నాకు అర్థమైంది, క్వశ్చన్ నాకు అర్థమైందిలే కానీ వాళ్ళు కూడా వింటారు కదా. నాకు అర్థమైంది కానీ నేను చాలా మూవీస్కి స్క్రిప్ట్స్ ఇచ్చాను. ఏ మూవీకి ఏ స్క్రిప్ట్ పెట్టారో నాకు తెలియదు కదా టైటిల్. నా పని ఏంది యాజ్ ఎ రైటర్గా స్టోరీస్ రాయడం, నేను టైటిల్స్ పెట్టా. టైటిల్స్ ఎవరు పెట్టుకుంటారు? డైరెక్టర్కి నచ్చింది పెట్టుకుంటారు టైటిల్. నేను పెట్టిన టైటిల్ పెట్టాడు కదా. ఇప్పుడు సరే మీకు స్టోరీస్ ఇచ్చారు కదా, మీకు ఇన్ఫార్మ్ చేస్తారు కదా తీస్తున్నామని. ఇస్తారబ్బా. ఇచ్చినప్పుడు ఆ ఏ స్టోరీకి అడిగిరు మీ పర్మిషన్, ఈ స్టోరీ తీస్తున్నామని ఏ స్టోరీకి పర్మిషన్ అడిగిరు? అయితే అదే చెప్తున్నా నేను, ఇదేం జాబ్ కాదు. నేను అన్ని ఫిల్మ్ స్టోరీ చెప్తాను. ఓకే సార్, నేను 10 స్టోరీలు చెప్పాను అనుకో, వాళ్ళకి చెప్పాను, నచ్చిన తర్వాత మీకు నచ్చింది తీసుకోండి అని చెప్పేసి వచ్చిన తర్వాత నాకు అడిగి ఈ స్టోరీ నచ్చింది తీస్తున్నాం అని చెప్పేసి నాకు కాల్ చేశారు. అది నేను అనుకునేది ఒక షో మూవీ, అదొక మూవీ అనుకుంటా, ఇది తీస్తున్నాం అంటారు. అయితే నేను నీకు క్లియర్గా చెప్పిన, నేను 2014లో జాబ్ చేసిన. 2014లో 15లో జాబ్ చేస్తూ ఐ వర్క్డ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరైనా డైరెక్టర్కి డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేసేవాడిని. నిజంగా ఎవరైనా డైరెక్టర్కి సీన్స్ తీయడం రాకపోతే ఇట్లా తీయాలి అని చెప్పేసి నేను వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేవాడిని. అసలు మీరు ఇక్కడ కూర్చొని స్టోరీ చెప్పమంటే చెప్పట్లేదు, వాళ్ళకి సజెషన్ ఇచ్చిన అంటున్నారు. ఎవరు నమ్ముతారు? ఒక్క స్టోరీ చెప్పమంటే, రిలీజ్ అయిన సినిమాల ఒక్క స్టోరీ చెప్పమంటేనే మీరు చెప్పలేకపోతున్నారు. నేను టైటిల్స్ చెప్పాను బ్రదర్, టైటిల్స్ అవసరం లేదు, స్టోరీ చెప్పమంటున్నాం కదా. లేదు బ్రదర్, నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇన్ ఏ స్టేజ్ టు నరేట్ ద స్టోరీ నౌ. ఓకేనా? నేను ఎప్పుడు రాసిన 2014లో 15లో రాసిన స్టోరీస్. సబ్జెక్ట్ ఉంటుంది నాకు, స్టోరీ ఎట్లా గుర్తుంటుంది నాకు? పక్కనే పెట్టేసేద్దాం. సో మరి మీరు యాక్టింగ్లోకి ఎట్లా వచ్చారు? యాక్టింగ్ ఫీల్డ్కి ఎలా వచ్చానంటే, యాక్చువల్గా నేను స్టోరీ రైటర్ని. స్టోరీ రైటర్ని అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా వచ్చు నాకు. స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా వచ్చు. అయితే ఏమైంది అంటే, నాకేమనిపించింది అంటే, నేను ఎంతో కొంచెం ఫెయిర్గా ఉంటాను, కొంచెం గ్లామర్గా ఉంటానని చెప్పేసి నాకు అనిపించేది, నా ఇన్నర్ ఫీలింగ్. సో నేను ఎందుకు ఆడిషన్స్ అటెండ్ అయ్యి హీరోగా ట్రై చేయకూడదు అని చెప్పేసి నాకు ఒక థాట్ ఉండేది. వరంగల్లో ఉన్నప్పుడు ఏంటంటే చెప్పిన కదా, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ లేవు. సో నాకు అక్కడ సోర్స్ లేదు, నాకు ఎవరు యాక్టింగ్ నేర్పించడానికి లేరు. నేను ఆడిషన్స్ అటెండ్ అయిదామన్నా అక్కడ ఫిల్మ్ డైరెక్టర్స్ లేరు వరంగల్లో. అప్పుడు అదనమాట. నేను హైదరాబాద్ వచ్చింది 2014లో. 2014లో నేను సెక్రటేరియట్కి పోయినా. పోయి హీరో అయిదామని రాలే, వచ్చినాక హీరో అయిదామని థాట్ వచ్చింది నాకు. అయితే సెక్రటేరియట్కి పోయినా, ఫిల్మ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి పోయిన ఫొటోస్ ఇచ్చిన. ఉంటుంది అక్కడ. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉంటాడు అందులో. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆఫీస్కి పోయి నా ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిన. నా ఫోటోగ్రాఫ్స్ ఇస్తే అప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, తెలుసు కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్ ఎమ్మెల్యే, మినిస్టర్. ఆయన కలిసిన. సో సార్ నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది మూవీస్లలో, ఆడిషన్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా పర్లేదండి అని చెప్పేసి నా డీటెయిల్స్ ఇచ్చిన. సో నాకు ఏ రోజు అయితే ఆడిషన్స్ ఉన్నాయో ఆ రోజు ముందు రోజు నాకు మెసేజ్ వచ్చేది. సో నెక్స్ట్ డే ఆడిషన్స్ ఉన్నాయి, వెళ్ళి అటెండ్ అయ్యామని. నేను అట్లా చాలా అంటే ఒక 5-6 అటెండ్ అయినా డైరెక్ట్ ఆడిషన్స్. కొంతమంది డైరెక్టర్స్ డబ్బులు అడిగారు, కొంతమంది సెలెక్ట్ చేయలేదు. అట్లా నాకు 1 మూవీలో ఆఫర్ వచ్చింది ఫస్ట్. 1 మూవీ? నేను ఒక్కనే సినిమా ఉంది కదా, 1 మూవీ. సో దాంట్లో ఫస్ట్ ఆఫర్ వచ్చింది నాకు. అది ఒక చిన్నది కావాలి. ఇప్పుడు మీకు అన్ని ఆడిషన్స్ ఇచ్చారు, ఈ ఆఫర్ వచ్చింది కదా. సో మీరు ఫస్ట్ వెళ్ళిన మూవీ ఆడిషన్ ఏంటి? ఫస్ట్ ఆడిషన్ అంటే మూవీ ఆడిషన్ అని కాదు, వాటికి పేర్లు పెట్టరు ఆడిషన్లకు. నిజం చెప్తున్నా, పలానా మూవీ ఆడిషన్ అని పెడతారు కానీ మూవీ నేమ్ ఫస్ట్ రివీల్ చేయరు. పలానా హీరోది అని చెప్తారు కదా, పలానా హీరోది అంటే ఏ హీరోది, ఏ డైరెక్టర్? లేదు బ్రదర్, నేను ఆడిషన్స్ ఇచ్చింది హీరోగా లీడ్ రోల్స్. నేను ఆడిషన్ ఇచ్చింది లీడ్ రోల్స్. అంటే లీడ్ రోల్స్ అంటే హీరో ఆడిషన్ ఇచ్చేసావు. ఆడిషన్ చాలా ఇచ్చా నేను. ఆడిషన్స్ ఎన్ని ఇచ్చావు దాదాపు? హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్లో నా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, నా ఫోటో షూట్స్ ఉంటాయి.
మనకు అదంతా వద్దు చెప్పేసిర్రు. ఆ, అయితే మీరు ఇచ్చిర్రు కదా ఫస్ట్ Yeah. పలానా మూవీ కానీ అవును హీరోగా మీరే ట్రై చేసినారు కదా, అవునవును. అట్లా ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు అంటున్నా? ఎన్ని ఆడిషన్సా ఇచ్చుంటా, ఒక 20 ఇచ్చుంటా, ఈజీ 20 ఇచ్చుంటా. 20 ఇచ్చింటారు. ఉమ్. మీరు ఫస్ట్ వెళ్ళి ఆడిషన్ ఏ విధంగా ఇచ్చిర్రు? అయితే మంచి క్వశ్చన్ అడిగినాం బ్రదర్. బోయపాటి శ్రీను ఉన్నాడు కదా డైరెక్టర్, ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఇంటికి పోయి ఆడిషన్ ఇచ్చిన నేను. ఇంటికి పోయి ఆడిషన్ ఇచ్చిన. ఆ మూవీ టైటిల్ కూడా చెప్పిండు అదే రోజు నాకు, ఓకే. లెజెండ్ మూవీ. సెలెక్ట్ అయినా నేను, లెజెండ్ మూవీ సెలెక్ట్ అయినా. ఇక అగ్రిమెంట్ ఏం తీసుకోలేదు, కొత్త హీరోని కాబట్టి అగ్రిమెంట్ ఏం తీసుకోలేదు. నేను రెమ్యునరేషన్ కూడా మాట్లాడలే. చేసినాం, ఒక 2 రోజులు షూటింగ్ చేసినాం కూడా. అయితే ఏమైంది అంటే ఆ డైలాగ్స్ ఎట్లా ఉన్నాయంటే, అంటే నేను మరీ అంత హెవీ పర్సనాలిటీ ఉండదు నాకు, కొంచెం మీడియం పర్సనాలిటీ ఉంటుంది నాది. సో ఆ డైలాగ్స్ ఎట్లా రాశారంటే, బోయపాటి శ్రీను ఒక బాలయ్య బాబుకో ఒక చిరంజీవికో అంటే వాళ్ళని ఊహించుకొని రాశాడు డైలాగ్స్. నేను అన్నా షూటింగ్ స్పాట్లోనే అన్నా, డైరెక్టర్ గారు సెట్లోనే, సెకండ్ డే ఆఫ్ షూటింగ్. అంటే స్టోరీ విన్నాక మీకు డైలాగ్స్ అనేది అర్థం కాదు? అయ్యో ఆడిషన్ లో 3 డైలాగులు ఇచ్చిండు బాబు నాకు. ఏమేమి డైలాగ్ అది? 3 డైలాగులు ఇచ్చిండు. డైలాగ్? అయ్యో లెజెండ్ మూవీ చూడలేదా? అదే డైలాగ్ చెప్పరాదండి. లెజెండ్ మూవీలో డైలాగ్స్, ఆ డైలాగ్స్ 3 డైలాగ్స్ ఇచ్చాడు. 3 డైలాగులు ఇచ్చిండు. ఆన్ ద స్పాట్ చెప్పాను, సెలెక్ట్ అయ్యా. ఆడిషన్ 2 డేస్ షూటింగ్ చేశా. సెకండ్ డే షూటింగ్లో నేను చెప్పా, మీరు ఇచ్చే డైలాగ్ నాకు సెట్ అయితే లేవండి అన్న. డైరెక్టర్ గారు మీరు ఇచ్చే డైలాగ్ నాకు సెట్ అయితే లేవు, వేరే హీరోని చూసుకోండి అన్న. బాలకృష్ణ బాలయ్య బాబుతో తీశాడనమాట. నాకు ఎంత ఇచ్చాడు తెలుసా బాలయ్య బాబు? అంటే ఆ తర్వాత తెలిసింది, రిలీజ్ అయిన తర్వాత సుంచిత్ ఫస్ట్ హీరో అని తెలిసిన తర్వాత నాకు ఇచ్చాడు 50,000 రూపీస్ ఇచ్చాడు నాకు. నేను చేయకపోయినా కూడా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, 50,000 రూపీస్ నాకు క్యాష్ ఇచ్చాడు. ఎప్పుడు మూవీ రిలీజ్ అయిన టైంలో. తర్వాత బోయపాటి శ్రీను ఏదో వచ్చింది, ఒక మూవీ కూడా వచ్చింది, ఆఫర్ వచ్చింది, కానీ నేను చేయనన్నాను. తర్వాత మహర్షి మూవీలో ఆఫర్ వచ్చింది, చాలా మూవీస్లో వచ్చాయి. ఎందుకు వదులుకున్నారు? నేను జాబ్ చేస్తున్నా అని చెప్పినా కదా అప్పుడు. 2014 నుంచి చెప్తాను, 2014 నుంచి 17 వరకు జాబ్ చేశాను నేను. అదే జాబ్ చేసిన మీరు ఆడిషన్కి ఎందుకు వెళ్ళారు? నా శాలరీ ఎంతో తెలుసా? నా శాలరీ 2014లో 40,000. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా చేస్తే ఎంత వస్తుంది తెలుసా పేమెంట్? ఒక్క మూవీకి మినిమం 3 to 4 months పడుతుంది. 4 monthsలో నేను రెమ్యునరేషన్ తీసుకునేది ఒక 1 crore 1.5 crores తీసుకుంటాను. నేను సంపాదిస్తానా నెలకు 40,000 జీతం జాబ్ చేసుకుంటా, సంవత్సరం సంపాదించిన 4 లక్షలు 5 లక్షలు వస్తాయి అంతే. మహా అయితే 6 లక్షలు వస్తాయి. అదే ఒక 4 నెలల్లో సినిమా తీస్తే నాకు 1.5 వస్తుంది రెమ్యునరేషన్. అంటే నేను కమర్షియల్ కాదు, కానీ నీకు చెప్తున్నా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు బోయపాటి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆడిషన్ ఇచ్చారు కదా, మీకు బోయపాటి గారు డైలాగ్ చెప్పారు కదా, అలా ఒక డైలాగ్ చెప్పండి. ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. సో ఇట్లా అంటే ఎట్లా ఇస్తారంటే డైరెక్టర్స్ డైలాగ్స్ వాళ్ళ ఏమంటారు, చెప్తా ఇప్పుడు ఇదే డైలాగ్ని అది చెప్తాను, ఏ బ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. అదే ఒక డైలాగ్ కాదు కదా. ఈ డైలాగ్ని 3 వేరియేషన్స్లో చెప్పొచ్చు. అంటే ఒకటి లో పిచ్ లో చెప్పొచ్చు, ఒకటి మీడియం పిచ్ లో చెప్పొచ్చు, ఒకటి హై పిచ్ లో చెప్పొచ్చు. హై పిచ్ లో ఉంది కదా డైలాగ్, ఆ విధంగా చెప్పాలి. మీరు ఏ ఇయర్ లో వచ్చారా సార్ సినిమా ఇండస్ట్రీలో? కరెక్ట్ 2014 లో వచ్చాను, 2015 లో బయటకు వచ్చేసా. ఎందుకు బయటకు వచ్చారు? ఎందుకంటే నాకు అప్పుడు నేను జాబ్ చేస్తుండే, నాకు బాండ్ ఉంది. సో నేను టక్కున జాబ్ రిజైన్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చి మూవీ చేసేందుకు స్కోప్ లేదు. సో అట్లా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఫైనాన్షియల్గా కానివ్వండి. అంటే నాకేమో మూవీస్ అంటే ప్యాషను, నేనేమో జాబ్ చేస్తున్నా టీచింగ్ ఫీల్డ్లో, అది కూడా చాలాని జీతంతో చేసేవాని జాబ్. సో అట్లా ఉండే అనమాట. అంటే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది ఎవరు అంటే అల్లు అరవింద్ గారు, ప్రొడ్యూసర్. నీకు ఒకటి తెలుసా? చెప్తాను. అల్లు అరవింద్ గారు పాత మూవీస్ డైరెక్షన్ చేశారు, పాత సినిమాల్లో డైరెక్షన్ చేశారు. నిజం. మిమ్మల్ని? నన్ను కాదు, పాత హీరోస్ ఉంటారు కదా
పాత హీరోలను పెట్టి మూవీస్ కూడా చేశారు డైరెక్షన్ యాజ్ ఏ డైరెక్టర్గా. అల్లు అరవింద్ అంటే అందరు ఏమనుకుంటారు, ప్రొడ్యూసర్ అనుకుంటారు, కానీ అతనికి డైరెక్షన్ కూడా వచ్చు. అయితే నాకు నేను అతని దగ్గర శిష్యుని, నేను డైరెక్షన్ నేర్చుకున్నా. ఫస్ట్ డైరెక్షన్ నేర్చుకుంది అల్లు అరవింద్ గారి దగ్గర. తర్వాత డైరెక్షన్ 2014 ఏం మూవీ తీశారు? నేను తీయలేదు, అదే అల్లు అరవింద్ గారు ఆయనే జమాన్లో తీసిండు అబ్బా సినిమాలు. ఆయన దగ్గర ఏముంది చెప్తున్నా నేను, ఆయన దగ్గర స్కిల్స్ ఉన్నాయి చెప్తున్నా నేను. ఆయన దగ్గర పేరు గుర్తులేవు అబ్బా, నేను ఓల్డ్ సినిమాలు చూడా కదా, పాత సినిమాలు చూడా కదా. వర్క్ చేశారు కదా, నేర్చుకున్నారు కదా. నేను వర్క్ నేర్చుకున్నా, అంటే నేను డైరెక్షన్ నేర్చుకున్నా, కానీ నేను సినిమా తీయలే. అర్థమైందా? నేను డైరెక్షన్ నేర్చుకున్నా, యాజ్ అ డైరెక్టర్గా నేను సినిమా తీద్దాం అనుకున్నా, కానీ తీయలేదు. సో అదే అనమాట. ఫస్ట్ నేను అల్లు అరవింద్ గారి దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నా. సెకండ్ కె రాఘవేంద్రరావు దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నా. సో నేను డైరెక్షన్లో ఎక్స్పర్ట్ని నేను. సో ఆ తర్వాత నేను కృష్ణవంశీ ఉన్నారు కదా డైరెక్టర్, కృష్ణవంశీ దగ్గర కో డైరెక్టర్గా చేసా ఒక మూవీకి. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసిన ఒక మూవీకి కో డైరెక్టర్గా చేశాను, అండ్ ఇంకొక మూవీకి కాస్టింగ్ డైరెక్టర్గా చేశా. నేను కృష్ణవంశీ గారితో 2 ఫిల్మ్స్కి వర్క్ చేశా. ఆ ఫిల్మ్ నేమ్ చెప్పాను ఇప్పుడు, ఎందుకంటే ఆ జమాన్లో జరిగిపోయినాయి కాబట్టి మళ్ళీ జనాలు నమ్ముతారో నమ్మరు అందుకని. మళ్ళీ నేను చేసిన ఆ సినిమా అంటే జనాలు నమ్మరు అనమాట. సో అందుకే కృష్ణవంశీ గారితో 2 ఫిల్మ్స్ వర్క్ చేశా, కె రాఘవేంద్రరావు గారితో 3 ఫిల్మ్స్ వర్క్ చేశా యాజ్ ఏ స్క్రిప్ట్ రైటర్గా అండ్ కాస్టింగ్ డైరెక్టర్గా. సో నాకు యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్. సో ఇవి పక్కన పెట్టేసి స్క్రిప్ట్ రైటింగ్, ఈ డైరెక్షన్ ఇవన్నీ పక్కన పెట్టేసి యాక్టింగ్ నేర్చుకున్నా నేను. నాకు ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ అంటే అమీర్పేటలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, స్టార్ ఫిల్మ్ అకాడమీ అని ఉంటుంది అమీర్పేటలో. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. 2015లో నేర్చుకున్నా నేను. నిజం అబ్బా, నేను నేర్చుకున్నా. చెప్పాను నేను 2015 సంవత్సరంలో జాబ్ చేస్తూ నేర్చుకున్నా. ఒక 1 మంత్ షార్ట్ టర్మ్లో నేర్చుకున్నా నేను. ఏంటిది? యాక్టింగ్ 1 మంత్లో నేర్చుకున్నా. షార్ట్ టర్మ్ కోచింగ్ నేర్చుకున్నా 1 మంత్లో. నాకు డైరెక్షన్ వచ్చని చెప్పినా కదా. సో ఇప్పుడు దాంట్లో ఉంటారు కదా స్టార్ అకాడమీలో కొంతమంది ఉంటారు కదా వీళ్ళు యాక్టర్స్, వాళ్ళతో నేను షార్ట్ ఫిల్మ్స్ చేయించేది. నా పేరు పెట్టకుండా షార్ట్ ఫిల్మ్స్ చేయించి, ఇప్పుడు ఉంటారు కదా డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళతో షార్ట్ ఫిల్మ్స్ చేయించి వాళ్ళ పేరు పెట్టి యూట్యూబ్లో రిలీజ్ చేసేవాడిని. ఎక్కడ కూడా మీ పేరు లేదు, మీరు యాక్ట్ చేసిన దగ్గర నాకు అవసరం లేదు, స్టోరీ ఇచ్చిన దగ్గర లేదు, మీరు అదే చెప్తున్నా, దగ్గర లేదు, స్టోరీ ఎక్కడ లేదు మీది. ఎక్కడ నా పేరు అదే, నాకు పబ్లిసిటీ అక్కర్లే. మరి పబ్లిసిటీ చేసుకున్నప్పుడు ఇంతగానో కెమెరా ముందుకు వచ్చేసి కెమెరా ముందుకు ఎందుకు వస్తున్నా అంటే చెప్తాను, మంచి క్వశ్చన్ అడిగిన. కెమెరా ముందుకు ఎందుకు వస్తున్నానంటే నాట్ ఫర్ పబ్లిసిటీ. ఇప్పుడు అందరూ పబ్లిసిటీ కోసమో మూవీ ఆఫర్స్ కోసమో సున్షిత్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటారు, కానీ నేను జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాత్రమే వస్తున్నా కెమెరా ముందుకు. అవును, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మాత్రమే వస్తున్నాను, అంతేగాని ఇంటర్వ్యూస్ ఇస్తూ డబ్బులు సంపాదించడానికి కాదు, ఏదో ఇట్లా వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఫేక్ పబ్లిసిటీ కోసం కాదు. ఓకేనా? సో అదే అనమాట. ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూస్ ఆర్ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ, అంతే. అది అనమాట. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే మీరు కామెడీ స్టోరీస్ రాసి కూడా మన ఇంటర్వ్యూ టైప్లో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు స్టోరీస్ రాసి అంటే నేను మీకు యాక్టింగ్ వచ్చాను, రైటింగ్ వచ్చాను, డైరెక్షన్ వచ్చాను, మీరే చేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు. ఇట్లా యూట్యూబ్లోకి వచ్చి. మంచి క్వశ్చన్ అడిగినావు. అయితే ఏంటంటే నేను స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకున్నది కామెడీ జోనర్ కాదు, నేను ఫ్యాక్షన్ స్టోరీస్ సూపర్ రాస్తాను అనమాట. ఫ్యాక్షన్ స్టోరీస్ ఆ జోనర్ వేరే ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చూస్తావు, చిరంజీవి ఇందిరా సినిమాలు, ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ రాస్తాను నేను. కామెడీ స్టోరీస్ నేను రాయలేను అనమాట. ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా, ఎంటర్టైన్మెంట్ అంటే ఏమేమి జోనర్ వస్తుంది? ఎంటర్టైన్మెంట్ అంటే అన్నీ వస్తాయి కదా, అన్నీ వస్తాయి కానీ చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ చెన్నకేశవరెడ్డి మూవీలో సాంగ్స్ లేకుండా మూవీ తీసిండా డైరెక్టర్? లేదు కదా. సాంగ్స్ పెట్టిండు, 6 సాంగ్లు ఉన్నాయి అంటే అది ఎంటర్టైన్మెంటే కదా. అలా కామెడీ ఉందా లేదా? అలా బ్రహ్మానందం ఉన్నాడు, అలీ ఉన్నాడు, కమెడియన్ బ్రహ్మానందం ఉన్నాడు, అలీ ఉన్నాడు, వీళ్ళందరూ ఎందుకు? కామెడీ పండించడానికి కదా. సో అది అనమాట. ఒక సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్లో తీస్తారు, అందులో
కమెడియన్స్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ కలిపితేనే ఎంటర్టైన్మెంట్. అదే అంటున్నా అంటే ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, నువ్వు ఎట్లా అడుగుతున్నావు అంటే నాకు అర్థమైంది. ఏమన్నా మీరు ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యారు జనాలని. సో మంచి థాట్, ఎందుకంటే మనం అందరూ హ్యాపీగా ఉంటారు కాబట్టి, హ్యాపీగా ఉంటే నవ్వితే ఏమైందంటే యాక్టివ్ అయిపోతారు కాబట్టి మంచిదే. కానీ అదే నాకు ఇచ్చిన సినిమా తీసుకుంటే యాక్టింగ్ వచ్చినారు, నాకు అర్థమైంది అబ్బాయి. రైటింగ్ వచ్చినారు, ఒకటి చెప్తాను, యూట్యూబ్ లోకి వచ్చింది. ఒకటి చెప్తాను, ఒక మామిడికాయ పికిల్ తయారు చేయాలి అంటే మామిడి ముక్కలు ఉండాలి, మళ్ళా ఉప్పు, కారం, ఇంకా ఎల్లిపాయలు వేస్తారు, ఏంటియో వేస్తారు. అట్లా ఎందుకు వేస్తారు? అవన్నీ కలిపితే మనకు ఒక మామిడికాయ పికిల్ తయారవుతుంది, అది రుచికరంగా వస్తుంది. సినిమా కూడా అంతే. ఒక మామిడి ముక్క వేసి కారం ఒక్కటి వేసినాం అనుకో, అది రుచి రాదు. అంటే మీరు అవన్నీ వేయలేరంట సినిమా తీస్తే. అదే చెప్తున్నా. ఇప్పుడు నా జోనర్ ఏంది అంటే నేను ఫ్యాక్షనిజం ఉన్న స్టోరీస్ రాయగలుగుతా, పర్ఫెక్ట్గా రాస్తాను. నేను కామెడీ స్టోరీ రాశాను, ఒక్క స్టోరీ సరిగా రాదు. అది ఒక్క ఫ్యాక్షన్ స్టోరీ చెప్పమంటే చెప్పట్లేదు. ఫ్యాక్షన్ స్టోరీ టైటిల్స్ గుర్తులేవు బ్రదర్. టైటిల్ గుర్తు లేకుండా సరే ఒకటి కొత్తది ఏదో ఒకటి చెప్పండి. మీరు ఇంతకన్నా మళ్ళీ స్టోరీ అంతా ఒక్క స్టోరీ అల్లలేరా మీరు? ఇంత స్టోరీ అల్లేరు. లేదు బ్రదర్, ఒకటే చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నాదే అంటావు, ఇవన్నీ మీరు నమ్మినా సెట్ అయిపోద్ది కదా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ఒకటే బ్రదర్, నేను ఇంటర్వ్యూస్ ఇచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంట్ వస్తుందో రావట్లేదో మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది చిల్ బ్రో అనే యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ చిల్ బ్రో అనే యూట్యూబ్ ఛానల్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా నా ద్వారా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంటే ఆ ఎంటర్టైన్మెంట్ బాగుందా లేదా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా? సరే, ఇప్పుడు మీరు స్టోరీ చెప్పారు, చెప్పనంటారు స్టోరీ అయితే చెప్పాను నేను మొత్తమే చెప్పాను. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి రాసిన స్టోరీస్ అవి. నేను ఏ స్టోరీ స్క్రిప్ట్ కూడా రివీల్ చేయ నేను. అయితే నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒకటి చెప్తాను, నేను రాసిన స్టోరీ కాదు, వేరే మూవీ స్టోరీ చెప్తా. నేను డైరెక్టర్ శంకర్ దగ్గర వర్క్ చేశా యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా రోబో 2.0 మూవీకి. సో అంటే ఇప్పుడు అతను ఒక డైరెక్టర్, నేను ఒక స్క్రిప్ట్ రైటర్. అతనికి వచ్చిన థాటే నాకు రావచ్చు, నాకు వచ్చిన థాటే అతనికి రావచ్చు. అంటే ఆయన సినిమా తీయక ముందుకే ఈ థాట్ వచ్చింది నాకు. ఎందుకంటే అతని స్టోరీలో రోబో 2.0లో ఏం చూపించాడంటే క్లైమాక్స్లో ఈ మొబైల్ సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి చూడు, అవి రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీకి చిన్న చిన్న బర్డ్స్, అంటే పిట్టలు అంటారు, చిన్న చిన్న బర్డ్స్ కానివ్వండి, చిన్న చిన్న ఏమంటారు పక్షులు కానివ్వండి, చాలా చనిపోతున్నాయి. సో నువ్వు ఎక్కడ చూసినా ఈ రోజులలో కాకులు కనిపిస్తలేవు, పిట్టలు కనిపిస్తలేవు. ఈ థాట్ నాకు ఎప్పుడో వచ్చింది, కానీ ఈ థాట్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు టైం పట్టదు కాదు, ఒక టీం కావాలి. ఆ టీం ఏర్పరచుకోవాలి అంటే నాకు మినిమం ఒక 3 months అన్నా పట్టుద్ది. సో అది అనమాట. సో అనుకోకుండా ఎట్లా కనెక్ట్ అయ్యా చూసావా, ఇప్పుడు డైరెక్టర్ శంకర్ రోబో 2.0 మూవీ చేస్తున్నాడు. నేను అతనికి ఆడిషన్ ఇచ్చాను, ఆడిషన్లో సెలెక్ట్ అవ్వలేదు. అండ్ హీరో రజనీకాంత్ గారు నన్ను రికమెండ్ చేశారు. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను రోబో 2.0కి. సో అట్లా చూసావా, నా థాట్ అంటే ఏదైతే నాకు థాట్ వచ్చిందో ఆ థాట్ యూనివర్స్తో కనెక్ట్ అయింది. ఆ యూనివర్స్ వెళ్ళి ఎవరితో కనెక్ట్ అయింది, డైరెక్టర్ శంకర్తో కనెక్ట్ అయింది. సో అట్లా కలుపుద్ది అనమాట యూనివర్స్ అనేది. అర్థమైందా నేను ఎందుకు స్టోరీ చెప్పాను? ఇప్పుడు నేను స్టోరీ చెప్పాను అనుకో, అది ఎవరైనా డైరెక్టర్ చేసిన అనుకో, అరే వీడు నా స్టోరీ చెప్పిన అని కాపీరైట్ చేసిన అనుకో, మీకు లాస్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ లాగానే ఉండాలి. ఇప్పుడు చిల్ బ్రో అంటే చిల్గా ఉండాలి మనం, అది అనమాట. ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏది, అంటే బయటకు వచ్చే మూవీ ఏది, రిలీజ్ అయిన మూవీ? ఫస్ట్ మూవీ పేరు గుర్తులేదు బ్రదర్. నేను అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా చేసిన ఏదో సినిమా చేసిన అని నాకు గుర్తులేదు, పేరు గుర్తులేదు. నేను అంటే నాకు గుర్తున్న మూవీ నేమ్ వచ్చేసి రభసా మూవీలో చేశా, జూనియర్ ఎన్టీఆర్తో చేశా. రభసా మూవీలో చేశాను, హీరో బ్యాక్లో ఉంటాను నేను. ఆ మూవీలో చేశాను, రిలీజ్ అయింది కూడా. అండ్ రంగస్థలంలో సైడ్ డ్యాన్సర్గా చేశా. ఎలక్షన్ టైంలో సాంగ్ ఉంటుంది కదా, రామ్ చరణ్ వెనకాల సైడ్ డ్యాన్సర్గా చేశా రంగస్థలం మూవీలో. అండ్ రంగస్థలం మూవీ స్టోరీ బోర్డ్లో కూడా ఉన్నా. ఇప్పుడు రీసెంట్గా హనుమాన్ మూవీ వచ్చింది కదా, అవును. ఆ హనుమాన్ మీరే అనుకుంటే మీ బ్రదరా? నేనే హనుమాన్ మూవీలో నేనే ఉన్నాను. అయితే ఏమైంది అంటే అప్పుడు కొంచెం బియర్డ్ అది ఇది ఉండే, అయితే నాకు నీట్ షేవ్ కావాలి అన్నాడు. ఆన్ ద స్పాట్ అదే రోజు వెళ్ళి షేవ్ చేసుకుని వచ్చాను. అండ్ ఈ మీసాలు కూడా ఇట్లా ఉంటాయి నాయి కిందకు, అంటే కొంచెం ఇట్లా ఇది నా ఒరిజినల్ స్టైల్ అనమాట ఈ మీసాలు.
సో నాకు ఇట్లా వద్దు, కొంచెం ఫన్నీగా కావాలి అంటే కొంచెం షార్ట్ చేసాం అనమాట. మీసాలు కొంచెం షార్ట్ చేసి ఆ లుక్ ఇచ్చా. అందుకని నన్ను ఎక్కువ గుర్తుపట్టలేదు జనాలు. ఏమన్నా మీ బ్రదర్ అనుకుంటున్నాను. అదే అదే అదే. సో అందుకని జనాలు ఎక్కువ నన్ను గుర్తుపట్టలేదు. దాంట్లో జస్ట్ ఎంతసేపు ఉంది అంతే, నాది కరెక్ట్ 25 సెకండ్స్ అంతే. నా సీన్ వచ్చేసి 25 సెకండ్స్. హీరోకి పవర్స్ ఎలా వచ్చాయంటే నేను ఇచ్చా అంట. అది నా డైలాగ్ అనమాట. అంటే మీరు సెట్లోకి ఆడిషన్ ఇచ్చినప్పుడు మీకు అనిపించింది, సెట్లోకి వెళ్ళాక మీ యొక్క ఏ విధంగా ఫీల్ అయ్యారు? అంటే నాకు ఆ రోజు ఎటువంటి టెన్షన్ ఏం లేదు. రోల్ చేయగలుగుతానే నమ్మకం ఉంది నాకు. కానీ డైలాగ్ చెప్పగలుగుతానా అనే కాన్ఫిడెన్స్ లేదు నాకు. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. ఎక్కడ 2015, ఎక్కడ 2020, దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అయిపోయింది కదా. సో 5 years గ్యాప్ తర్వాత నాకు కొంచెం టెన్షన్ ఉండేది, డైలాగ్ చెప్పగలుగుతానా లేదా అని చెప్పేసి. సో దానికి ఒక 4 takes తీసుకున్నా. చిన్న డైలాగ్ చెప్పడానికి 4 takesలో అయిపోయింది. నా షూటింగ్ మొత్తం గంటలో అయిపోయింది అంతే. మీరు బయటకు వచ్చినాక మీ స్క్రీన్ మీద మీ చూసుకున్న తర్వాత ఎలా అనిపించింది అంటే, ఓకే, ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఫర్ యాక్టింగ్ విత్ తేజ సజ్జా హీరో అండ్ ఫర్ వర్కింగ్ విత్ ప్రశాంత్ వర్మ, గ్రేట్ డైరెక్టర్. సో అట్లా కొంచెం ప్రౌడ్గా అయితే ఫీల్ అయ్యా, కొంచెం హ్యాపీ కూడా. అంటే అంత పెద్ద సినిమాలు చేసిన దానికంటే చిన్న సినిమాలో అట్లా చూడద్దు. ఎప్పుడైనా సరే ఒక ఆర్టిస్ట్ అనేవాడు నేను ఈ రోల్ చేస్తాను, ఈ రోల్ అయితే చేయగలుగుతాను, ఈ రోల్ నేను చేయలేను అని మైండ్లో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ అలీ, గ్రేట్ యాక్టర్. అతను పోకిరి మూవీలో భిక్షగాడి గెటప్ వేశాడు. అట్లా అంటే అట్లా ఏమంటారు, అన్నీ చేయాలి అంతే. ఏ రోల్ ఇస్తే ఆ రోల్ చేయాలి. యాక్టర్ అంటే అదే. ఇప్పుడు మీ దగ్గర ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, నా దగ్గర 100 కోట్ల ఆస్తుందని. అవును. సో 100 కోట్ల మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు బాబు మీ స్టూడియోకి, ఎందుకు ఆస్తుల మీద విషయాలు వద్దు. మీకు ఏ విధంగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నా, ఏ విధంగా గుర్తింపు వచ్చింది? అయితే నేను 2014లో యాజ్ ఏ యాక్టర్గా నాకు ఐడెంటిటీ రావాలి అనుకున్నా. అది నాకు 2021లో రిలీజ్ అయింది కదా హనుమాన్ మూవీ. 2021లో 22 కావచ్చు. 2022లో నాకు ఐడెంటిటీ వచ్చింది యాజ్ ఏ యాక్టర్గా. సో అట్లా అనమాట. మిమ్మల్ని ఫస్ట్ ఏ విధంగా గుర్తించే ప్రేక్షకులు, జనాలు? అదే చెప్తున్నా కదా బ్రదర్, 5 సంవత్సరాల తర్వాత నేను యాక్టింగ్ చేసిన. నేను సినిమా చేసింది 2021. అదే చెప్తున్నా, షూటింగ్ చేసింది 2021లా, మూవీ రిలీజ్ అయింది 2022లా. అంటే సినిమా ద్వారానే మీరు పరిచయం అయ్యారా? అంతే కదా, సినిమా ద్వారానే పరిచయం, అంతకుముందు లేదు. అంతమందికి మీ బ్రదర్? బ్రదర్ అని కాదు, అట్లా చెప్పలేము. మీరు వచ్చినా మీ బ్రదర్ మరి? నేనే. అంటే మీరు సున్షిత్ అనేవాడు ఒకడే ఇండియాలో, అయితే సున్షిత్ అనేవాడు ఒకడే ఉన్నాడు. శ్రీరామోజీ సున్షిత్, నేను హిందువుని. సో సున్షిత్ అనేవాడు ఒకడే. అంటే మీరు ఎలా చెప్తున్నారంటే నాకు ఐడెంటిటీ, నాకు గుర్తింపు వచ్చింది హనుమాన్ మూవీ ద్వారానే వచ్చింది. ఒకటి చెప్తా అబ్బాయో, నాకు మా తాతలు లేరు, నా ముత్తాతలు లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో. నేనేదో సెక్రటరీకి పోయి మినిస్టర్ సహాయంతో ఇంత పేరు తెచ్చుకున్నా. సో అదే అనమాట. మరి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు గూగుల్కి CEO నేనే అని. గూగుల్ CEO అనలే నేను, గూగుల్ CEO ఇంటర్వ్యూ అటెండ్ చేశా. CEOగా చేయడానికి ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశా అన్న. నేను సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు స్కిల్స్ లేవు. అక్కడికి వెళ్ళేంత వరకు స్కిల్స్ ఉన్నాయి కదా. ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి స్కిల్స్ ఉన్నాయని నాకు కాన్ఫిడెన్స్ ఉండే. ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు స్కిల్స్ సరిపోవు ఆ పొజిషన్ చేయడానికి అని తెలిసింది. అట్లా గూగుల్లో చాలా చెప్తా గూగుల్ అనేది పెద్ద కంపెనీ, కానీ దాంట్లో చాలా సబ్ కేటగిరీస్ ఉంటాయి తెలుసా. గూగుల్ మ్యాప్స్ ఉంటుంది, గూగుల్లో టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది, గూగుల్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది, మళ్ళీ గూగుల్లో CEOs ఉంటారు. అట్లా అనమాట, డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఇంకోటి, ఇప్పుడు ఇంతగానో మీరు కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నారు కదా, ఇట్లా నేను ఇది చేసిన అది చేసిన. అవునవును. అట్లా ఎప్పుడైనా మీకు అనిపించింది అరే మా ఇంట్లో వాళ్ళ ఇమేజ్ అనేది నేను తీసుకున్నాను? అయితే అట్లని కాదు. ఇప్పుడు ఉపేంద్ర గారు నా ఇంటర్వ్యూ అడిగారు, బాగుంది. నేను డైరెక్ట్ సింగిల్గా అయితే ఓకే. ఒకరోజు ఏం ప్లాన్ చేశారంటే సత్య అండ్ ఉప్పల్ బాలు అండ్ నేను ముగ్గురం కూర్చున్నాం ఒక ఇంటర్వ్యూలో. అప్పుడు కొంచెం నాకు టెన్షన్ అయింది. అంటే ఎందుకంటే వాళ్ళు ఏమన్నా పుసుకున్న నోరు జారిందని తిడతారేమో, పుసుకుని ఏమన్నా గొడవ అవుద్దేమో అని నాకు అప్పుడు కొంచెం టెన్షన్ ఉండే. ఆ దేవుని దయ వల్ల కొంచెం బాగానే జరిగిందిలే ఆ రోజు ఇంటర్వ్యూ.
సో అది అనమాట. నేను ఇండివిజువల్గా ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఇవ్వడానికి రెడీ, ఓకే. ఎక్కడైనా సరే, ఐరా మీడియానే కానీ, టీవీనే కానీ, ఎన్టీవీ కానీ, ఎక్కడైనా నేను రెడీ. అయితే క్వశ్చన్ మీకు అర్థం కానట్టుంది. ఇప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చారు కదా, అప్పటి నుంచి వచ్చారు కదా, సో అప్పటి నుంచి వచ్చినప్పుడు ఎందుకు నేను ఎక్కడ కూడా భయపడలే. భయపడి కదా ఈ విధంగా అట్లా ఎట్లా అంటారు కదా జనాలు. సో అప్పుడు మీ వాళ్ళకి ఏమన్నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా అని అని అనుకున్నాను. మీరు ఎప్పుడైనా అంటే మా ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పా కదా, సో అటు ఇటు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. మా ఫాదర్ నాకు ఒకటే సజెషన్ ఇచ్చిండబ్బా, ఈ పనికిరాని ఇంటర్వ్యూస్ ఇవ్వకు, పనికి వచ్చే ఆడిషన్స్ అటెండ్గా, ఆర్టిస్ట్గానో హీరోగానో చేసుకో అని చెప్పేసి అన్నాడు అంతే. అంతే. నేను మా నాన్న గురించి ఎక్కడ మాట్లాడా. అసలు మీరు మీడియా ముందుకు వచ్చారు కదా, ఎందుకు రావాల్సి వచ్చింది? మంచి క్వశ్చన్ అడిగినావు. సో నాకు ఫేస్బుక్లో అకౌంట్ ఉంది. ఎప్పుడు అంటే అది 2019లో నా ఫేస్బుక్ అకౌంట్ వచ్చేసి హీరో సున్షిత్ అని ఉండే. 2019లో అది. అప్పుడు ఒరిజినల్ అకౌంట్, ఇప్పుడు చాలా ఫేక్ అకౌంట్స్ వచ్చినాయి. ఇప్పుడు హీరో సున్షిత్ అని లేదు, ఇప్పుడు సున్షిత్ హీరో అని, ఎందుకంటే జనాలు కొడతారు మళ్ళీ వచ్చి ఇంటికి. అప్పుడు హీరో సున్షిత్ అని ఉండే. అప్పుడు నాకు ఒక బంగారు రాజు అనే యాంకర్ నాకు పింగ్ చేశాడు, మెసేజ్ చేశాడు, సార్ మాకు ఛానల్ ఉంది, మీరు ఇంటర్వ్యూ ఇస్తారా అంటే ఇస్తా అన్న. ఇచ్చేసిన ఇంటర్వ్యూ. అట్లా మీడియా ముందుకు వచ్చా. సో యూట్యూబే కానీ, శాటిలైట్ ఛానలే కానీ, ఏదైనా మీడియానే. అట్లా మీడియా ముందుకు వచ్చా. అంటే వచ్చి వైరల్ అయిపోయారు. అంటే యాక్టింగ్ కంటే ముందు ఫస్ట్ వైరల్ నేను వైరల్ అయిదామని రాలేదు. వైరల్ అయిదామని రాలేదు, మీడియా ముందుకు రాలేదు. మీడియా వలన ఇంటర్వ్యూ అడిగారు, కొన్ని నిజాలు చెప్పిన, ఇండస్ట్రీలో జరిగిన నిజాలు చెప్పిన. నేను అంటే ఎట్లా మీరు ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు కదా? మరి వర్క్ చేసిన కదా, వర్క్ చేసినా తొక్కేసిరానే కదా చెప్పేది నేను. అదే అనమాట. చిరంజీవి ఎన్ని సినిమాలు తీసిండు? 150 సినిమాలు తీసిండు. 150 సినిమాలు తీసిన తర్వాత నాకు అవార్డు వచ్చింది, పద్మ విభూషణ్. ఎంత కష్టపడ్డాడు, ఎన్ని వందల రోజులు, ఎన్ని వేల రోజులు కష్టపడ్డాడు. మనం కూడా అంత స్థాయికి ఎదగాలి అంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి, అది అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఆయన ఎన్ని 25,000 స్టెప్పులా చాలా వేసింది. మరి నేను ఒక్కడనే వేసిన స్టెప్, అట్లా ఉంటుంది కదా. మిమ్మల్ని బయట ఏమంటే పిచ్చోడు, మతి స్థిమితం లేదు అనుకునేటోడు అనుకుంటాడు అబ్బా. ఇప్పుడు అదే చెప్తున్నా, అనుకునేటోడు అనుకుంటాడు. మనం పట్టించుకోవద్దు, మనం చేసే పని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి చెప్తా, సందీప్ రెడ్డి వంగ తెలుసా? అర్జున్ రెడ్డి ఫస్ట్ మూవీ అతనిది. అర్జున్ రెడ్డి స్టోరీ పట్టుకొని 2 సంవత్సరాలు తిరిగిండు హైదరాబాద్ ఉన్న ప్రొడక్షన్ హౌస్లన్నీ. ఏ ప్రొడ్యూసర్ తీయడానికి ముందుకు రాలేదు. మరి మీరు మంచిగా ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నారు కదా, తీయకపోతే మీరు? నేనా? నాకు చెప్పిండు స్టోరీ, చెప్పిండు. అది వద్దులే కానీ నా గురించి వద్దు, నాకు చెప్పిండు స్టోరీ. నేను ట్రయల్ షూట్ కూడా చేశా. సో తర్వాత కొంచెం ప్రాబ్లం వచ్చి, తర్వాత ఏమైందంటే వాళ్ళ బ్రదర్ ప్రొడ్యూస్ చేశాడు ఆ మూవీ, తెలుసా? వాళ్ళ సొంత అన్న తమ్ముడు కష్టం చూడలేక అర్జున్ రెడ్డి మూవీ ప్రొడ్యూస్ చేశాడు వాళ్ళ బ్రదర్. సో అది బై గాడ్స్ గ్రేస్ మంచిగా హిట్ అయింది మూవీ, అర్జున్ రెడ్డి అనే మూవీ. సో అట్లా అన్నమాట. ఎవరికైనా సరే ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి మనం, అట్లా. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో నచ్చిన హీరో ఎవరు? నచ్చిన హీరో అంటే నాకు జూనియర్ ఎన్టీఆర్. హీరోయిన్ అంటే కాజల్ అగర్వాల్. డైరెక్టర్ రాజమౌళి. మీ గురించి మీరు ఒక వర్డ్ చెప్పమంటే మీరు ఏం చెప్పుకుంటారు? నేను హీరో, అంతే. టాలీవుడ్ ఎప్పటికైనా హీరో అవుతా. టాలీవుడ్ హీరో, బాలీవుడ్ అయినా టాలీవుడ్ అని అట్లా ఏముండదు మనకు. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ వచ్చి సినిమా తీస్తా అంటే ఐఎమ్ రెడీ టు డూ దట్ ఫిల్మ్. నాకు హిందీ నేర్పిస్తే తీస్తా సినిమాలు. సరే, ఇప్పుడు మీకు ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఎన్టీఆర్ గారి గురించి ఒక వర్డ్ చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. హీ హెల్ప్ మీ మెనీ ఏ టైమ్స్. చాలాసార్లు నాకు హెల్ప్ చేశాడు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేశాడు, ఏమంటారు ఇంకా అంటే వేరే విధంగా కూడా హెల్ప్ చేశాడు నాకు జూనియర్ ఎన్టీఆర్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ టీడీపీ పార్టీ. నాకు ఒక మంచి థాట్ ఉండే, అదేంటి అంటే మహేష్ బాబు చేసిన బిజినెస్ మ్యాన్ చూసినాం ఆ మూవీ. బిజినెస్ మ్యాన్లో ఏం చూపిస్తారంటే ఎలక్షన్ టైం రాగానే డబ్బులు ఎక్కడెక్కడికేలో పట్టుకొచ్చి పనిచేస్తారు జనాలకు ఊళ్ళల్లో. సో కానీ అట్లాంటి థాట్ నాకు ఉండే మైండ్లో,
డబ్బులు పంచుతారు జనాలకి, ఎలక్షన్లో గెలుస్తారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, సీఎంలు అయిపోతారు, పిఎంలు అయిపోతారు. కానీ ఈ దాంట్లో అంటే ఈ టైప్ ఆఫ్ థాట్ ఉండే నాకు, ఈ టైప్లో ఒక స్టోరీ రాయాలి అని. అయితే పూరి జగన్ అది ఏం చేశాడంటే దీనికి అంటే నాకున్న థాట్కి ఇంకా కొంచెం హై లెవెల్లో స్క్రిప్ట్ రాసి అయితే హెలికాప్టర్లోంచి మనీ పడేయాలి అని ఒక మంచి థాట్ అదనమాట. సో అట్లా ఇప్పుడు ఆయన ఒక పెద్ద డైరెక్టర్, నేను ఒక స్క్రిప్ట్ రైటర్. సో చూసావా థాట్స్ అనేవి ఇట్లా కోయిన్సైడ్ అవుతాయి. సో మీరు యాక్టర్ అవ్వాలన్నారు కదా, యాక్టర్ అయ్యాక ఏ హీరోయిన్తో వర్క్ చేయాలనుకుంటున్నారు? అంటే వాళ్ళు డేట్స్ చేయాలి కదా. కొత్త వాళ్ళని తీసుకుంటావా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకోను, నేను పెద్ద హీరోయిన్ పెట్టుకుంటా. నాకు కాజల్ అగర్వాల్తో చేయాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో అది కాజల్ అగర్వాల్ లేదు అంటే డబల్ హీరోయిన్ కావాలనేసి స్టోరీ రాసుకుంది కదా. ఒకవేళ అదే చెప్తున్నా, ఒకవేళ ఇద్దరు హీరోయిన్స్ ఉంటే మాత్రం ఒకరు కాజల్ అగర్వాల్ని పెట్టుకుంటాను, ఇంకొకరు సమంతని పెట్టుకుంటాను. బృందావనం చూసినావు కదా సినిమా, అట్లా. ఫస్టే మీరు ఎట్లాంటి జోనర్ తీసుకోవాలనుకుంటున్నారు? అంటే నాకు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం నాకు, అంతే. అంటే యాక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యాక్షన్ ఈజ్ డిఫరెంట్. యాక్షన్ ఈజ్ డిఫరెంట్, ఫ్యాక్షన్ ఈజ్ డిఫరెంట్. యాక్షన్ మూవీస్ అంటే సాహో చూసావు కదా, సాహో రేంజ్లో ఉండాలి మూవీ. అట్లా సాహోలో ప్రభాస్ నాకు రోల్ ఆఫర్ చేసిండు, చెప్పడం మర్చిపోయినా. నిజంగా నేను చేయనన్నా. సో వేరే ఒక బాలీవుడ్ అతను చేశాడు సాహో మూవీ. డైరెక్టర్ సుజిత్ కూడా తెలుసు నాకు. డైరెక్టర్ సుజిత్ నాకు 2 స్టోరీస్ చెప్పాడు. సో చూసారు కదా, సునిశెట్టి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో చెప్పి ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు అర్థమై ఉంటుంది. ఏది మన చిన్నకేశవారెడ్డి వచ్చేసి 2008లో స్టోరీ చెప్పినాడు, కానీ అది వచ్చింది మాత్రం 2002లో వచ్చింది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు మన సునిశెట్టి గారు నిజంగా చెప్తున్నారా లేకుంటే ఫేకా ఏంటి, పబ్లిసిటీ కోసమా లేకుంటే వైరల్ అవ్వదామనా ఏంటో అనేది మీరే అర్థం చేసుకోవాలి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు చిల్ బ్రో. చూశారు కదా చిల్ బ్రో ఛానల్లో ఉన్న ఇంటర్వ్యూ. సో నిజంగా మీరు చిల్ అయ్యి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెక్కువ చిల్ మీకు ఇవ్వాలని చెప్పేసి నేను కూడా మంచిగా కంటెంట్ని ఇంప్రూవ్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిల్ బ్రో యూట్యూబ్ ఛానల్ని. బాయ్ గాయస్, బాయ్. బ్రో చిల్ బ్రో చిల్.